పవనాశనపీఠాయ గౌతమీ తీరవాసినే శ్రీమద్ధర్మపురీషాయ శ్రీంద్రసింహాయ తే నమః. ప్రఖ్యాతిగాంచిన ధర్మపురి క్షేత్రంలో ఈ నెల 13వ తారీఖు నుండి నేటి వరకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నవరాత్రోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరిగినాయి. ఇందులో ముఖ్యంగా ఒకరోజు స్వామివారికి సహస్ర కలశాభిషేకం, తదుపరి ఒకరోజు చందనోత్సవం, మరొక రోజు లక్ష తులసి అర్చన మరియు అన్నకూటోత్సవము, వసంతోత్సవము, ఇలా ఎన్నెన్నో ఉత్సవాలు జరిపించి ఈరోజు సంధ్యాకాలంలో స్వామివారు స్తంభము నుండి జన్మించినటువంటి సంధ్యాకాల సమయంలో స్తంభోద్భవ పూజ జరిపిస్తూ స్వామివారికి విశేష పూజలు మరియు విశేష నివేదనల సమర్పణ జరుగుతోంది. ఈ ధర్మపురి క్షేత్రంలో నృసింహ జయంతి ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా విశేషంగా భక్తులు రావడం జరుగుతుంది. ఎట్టి ఉత్సవాలలో నృసింహస్వామి వారి యొక్క జయంతి ఉత్సవాలలో ఎన్నో ప్రాంతాల నుండి భక్తులు వచ్చి ఉదయం నుండి స్వామివారి అభిషేకాన్ని దర్శించి తదుపరి జరిగేటువంటి నృసింహ మంత్ర హవనంలో పాల్గొని తదుపరి స్వామివారికి జరిగే నిత్య కళ్యాణోత్సవంలో కూడా పాల్గొని ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే ప్రతి ఉత్సవాలలో భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ధర్మపురి క్షేత్రంలో ఈ నృసింహ నవరాత్రోత్సవాలు జరగడం చాలా చాలా విశేషం. దక్షిణ కాశీగా పేరు పొందిన లక్ష్మీ నరసింహస్వామి నరసింహ జయంతికి ఈరోజు మేము రావడం జరిగింది. ప్రతి సంవత్సరం మేము వస్తాం, దర్శించుకుంటాం. ఇక్కడ అభివృద్ధి అయిన దర్శనమైనా చాలా బాగా జరుగుతుంది. భక్తులందరూ విచ్చేసి దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం నరసింహస్వామి ఉత్సవాలకు మేము ఖచ్చితంగా వస్తాం.